కథా శీర్షిక చదువుతున్నవారు శ్రీమతి చిలంకుర్తి ఉషారాణి. ఈరోజు కథ నువ్వు నేను మనమై. నాన్న టిఫిన్ సరిగ్గా తినలేదు, ఫీవరిష్గా ఉందన్నారు. మనిద్దరం వెళ్ళిపోతే ఆయనని కనిపెట్టుకునేవారు ఉండరు. ఒకవేళ టెంపరేచర్ ఎక్కువైతే ఆయన మనకు ఫోన్ చేయడానికి కూడా మొహమాట పడతారు. ఈ సమయంలో అమ్మ ఉంటే వినీల్ స్వరం వృద్ధమైంది. ఏంటి విను, చిన్నపిల్లాళ్ళ కాస్త జ్వరానికి కంగారు పడాలా? ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకున్నారు కదా, కాసేపటికి జ్వరం జారిపోతుంది. కాఫీ ఫ్లాస్క్లో పోసి ఆయన మంచం పక్కనే పెట్టాను, ఫ్రూట్స్ కూడా పక్కనే పెట్టాను. సాయంత్రం వచ్చేటప్పుడు బ్రెడ్ తెస్తాను. నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళిపోతాను. నువ్వు కాసేపు ఆగి వెళ్తావా? హరిత అంది. ఈ రోజుకి నువ్వు ఇంట్లో ఉంటే బాగుంటుంది హరి. నాన్న అనారోగ్యంతో ఒంటరిగా ఉంటే నేను నా వర్క్ కూడా సరిగ్గా చేయలేను. మానేద్దామా అంటే అర్జెంట్ ప్రాజెక్ట్ ఉంది అన్నాడు. నో వే విను, నేను తప్పనిసరిగా వెళ్ళాలి. డోంట్ థింక్ అదర్వైజ్. నేను బయలుదేరుతున్నా అంది. చేసేదేం లేక పద నేను కూడా వస్తున్నా అంటూ లంచ్ బాక్స్ తీసుకుని తండ్రి గదిలోకి నడిచాడు. నాన్న మేము వెళ్తున్నాం, మీరు జాగ్రత్త. జ్వరం తగ్గిన తర్వాత తినగలిగినంత మటుకు లంచ్ తీసుకోండి. తినలేకపోతే ఫ్రూట్స్ తినండి. టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు. నేను మధ్యలో గుర్తు చేస్తాలేండి. వినిల్ పడుకున్న విశ్వంగారి పక్కన కూర్చుని అన్నాడు. ఈ మాత్రం జ్వరానికే నాకేం కాదులేరా నాన్న, మీరిద్దరు వెళ్ళిరండి అంటూ లేచి కూర్చున్నారు. జాగ్రత్త మావయ్య గారు అంటూ హరిత ఆ వెనక వినీల్ కార్ దగ్గరికి వెళ్లారు. దారిలో వినీల్ అన్యమనస్కంగా ఉండడం హరిత గమనించింది. కానీ ఆఫీస్ మూడ్లో ఉండడంతో ఏమీ అడగలేదు. వినీల్ హరిత ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్ళయి ఏడాది అయింది. పెళ్ళైన నెలకే జాబ్లో ప్రమోషన్స్ వచ్చాయి. ఇద్దరూ బిజీ అయిపోయారు. ఇప్పట్లో పిల్లలు వద్దనుకుని కెరీర్ వైపే దృష్టి పెట్టారు. దురదృష్టవశాత్తు వినీల్ తల్లి నెల క్రితం చనిపోయింది. వినీల్ పెళ్లి కన్నా ముందే అతడి చెల్లెలు రూప పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. తండ్రి ఒక్కడిని ఆ ఇంట్లో ఉంచడం ఇష్టం లేక సిటీకి తీసుకొచ్చేశాడు. భార్యావియోగంలో ఉన్న తండ్రిని కనిపెట్టుకుని హరిత ఇంటి పట్టునే ఉంటే బాగుండు అని వినీల్ కోరిక. తన వంతు ధర్మంగా ఇంటి పనులు నిర్వర్తిస్తోంది కదా, ఇంకా పూర్తిగా ఇంటికే అంకితం అవడం ఏమిటి అనేది హరిత అభిప్రాయం. హరిత ఆఫీస్ బిజీలో పడి మామగారి అనారోగ్యాన్ని మర్చిపోయింది. రోజు కంటే కాస్త ఆలస్యంగా ఇల్లు చేరింది. కిచెన్లో బ్రెడ్ కాలుస్తున్న వినీల్ని చూసి, హాయ్ విను, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? బ్రెడ్ స్లైస్ ఎవరికి అని అడిగింది. వినీల్ ఒకసారి తలెత్తి చూసి మాట్లాడకుండా పనిలో నిమగ్నమయ్యాడు. హరితకు అప్పుడు గుర్తొచ్చింది మామగారికి జ్వరమని, తను వచ్చేటప్పుడు బ్రెడ్ తెస్తాను అందని. ఓ ఐఎమ్ సారీ విను, మీటింగ్ టెన్షన్లో మర్చిపోయాను. పోనీలే, నాకు గుర్తు లేకపోతే నువ్వైనా బ్రెడ్ తెచ్చావు. మామయ్య గారికి జ్వరం తగ్గలేదా, ఎలా ఉన్నారు అంది గిల్టీగా. వినీల్ మాట్లాడకుండా ప్లేట్లో బ్రెడ్ స్లైస్ పెట్టుకుని పాలు గ్లాస్లో పోసుకుని తండ్రి రూము వైపు నడిచాడు. అతను వెనకనే హరిత వెళ్ళింది. ఎలా ఉంది మామయ్య గారు అని పలకరించింది. కళ్ళు తెరిచి కోడల వంక నీరసంగా చూసి పర్వాలేదులే అన్నట్టు తల ఊపారు. లేవండి నాన్న, ఈ బ్రెడ్ తిని పాలు తాగండి అని చేయి ఆసరా ఇచ్చి లేపాడు వినీల్. వద్దు వద్దంటున్నా బలవంతంగా అవి తినిపించి పాలు తాగించాడు వినీల్. ఇక కాసేపు పడుకోండి, పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. ఇదంతా అయ్యేదాకా హరిత అక్కడే ఉంది. ఇక మీరు వెళ్ళండి, అవసరమైతే పిలుస్తా అన్నారు విశ్వంగారు. ఇద్దరూ అక్కడి నుండి బయటకు వచ్చేశారు. వినీల్కి కోపం వచ్చిందని గ్రహించిన హరిత సంజాయిషి ఇవ్వబోయింది కానీ వినీల్ అందుకు అవకాశం ఇవ్వలేదు. ఆ రాత్రి వినీల్ తండ్రి వద్దంటున్నా వినకుండా ఆయన రూమ్లోనే పడుకున్నాడు. ఆ మరుసటి రోజు కూడా విశ్వంగారికి జ్వరం తగ్గకపోవడంతో బ్లడ్ టెస్ట్ చేయించారు. మలేరియా జ్వరంగా నిర్ధారించారు డాక్టర్. టైంకి మందులు వేసి జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. వినీల్ హరితను అడగకుండానే తనే ఆఫీస్కి లీవ్ పెట్టుకుని ఇంటి దగ్గర ఉండిపోయాడు. అదేమిటి విను, నాకు మాట మాత్రంగానైనా చెప్పలేదే, నేను 2 రోజులు లీవ్ పెట్టేదాన్నిగా. హరిత కాస్త కోపంగా ఉంది. ఎందుకులే నిన్ను కష్టపెట్టడం, ఆయన మా నాన్నగారు కదా, నేనే చూసుకోవాలి నిష్ఠూరంగా అన్నాడు వినీల్. అదేం మాట, ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉండడంతో ఆ రోజు ఉండలేకపోయాను. వర్క్ తెలియని వాళ్ళకైతే వివరంగా చెప్పొచ్చు, నువ్వు అన్నీ తెలిసి ఇలా మాట్లాడుతున్నావేంటి? నేను అసలు ఏమీ చేయడం లేదా? నీకు నాన్నగారు అయితే నాకు మామగారు కదా. నీతో పాటు వెళ్తున్నాను, నీతో పాటు వస్తున్నాను. వచ్చిన దగ్గర నుండి వెళ్ళేదాకా ఇంట్లో నేను చేయగలిగినంత పని చేస్తున్నాను. రెచ్చిపోయింది హరిత. ఇంట్లో పని మనిషి చేస్తుంది, వంట మాత్రమే నువ్వు చేసేది. మొన్నటి వరకు కర్రీ పాయింట్ నుండే కర్రీస్ నేను వచ్చేటప్పుడు తెచ్చేవాడిని. నాన్నగారు వచ్చిన నాటి నుండే బయట వంటలు ఆయన తినలేరని ఇంట్లో వండుకుంటున్నావు. అది నేను హెల్ప్ చేయకుండా అంతా నువ్వే చేస్తున్నావా? ఏదో పెద్ద చేస్తున్నాను అంటున్నావు. ఏంటి నువ్వు చేసేది? గయ్యమన్నాడు వినీల్. రోజు నువ్వు హెల్ప్ చేస్తున్నావా? తొందరగా వచ్చి రోజు చేస్తావు. రాని రోజు ఎవరు చేస్తున్నారు? ఉదయం నుండి సాయంత్రం దాకా వర్క్ చేసి మళ్ళీ ఇంట్లో 2 రకాల వంటలు మర్యాదలు చేయాలంటే నేను మనిషినా రోబోట్నా అంది. సరే, నిన్నెవరు కష్టపడమన్నారు? నువ్వు జాబ్ మానే, నా శాలరీ మనం లగ్జరీగా బతకడానికి చక్కగా సరిపోతుంది. ఇంటి పట్టు నుండి నాన్నగారిని చూసుకో.
నాకు నచ్చినట్టుగా ఉండు, అదే 10,000. వినీల్ గట్టిగా అన్నాడు. నేనెందుకు జాబ్ మానేయాలి? నేను ఈ పొజిషన్కి వచ్చానంటే ఎంతో కష్టపడి ఉంటాను. అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అవ్వాలా? వంటలక్కలా మారి నీకు మీ నాన్నగారికి సేవలు చేయాలా? అంతకంటే గట్టిగా అరిచింది హరిత. నోర్మీ అని ఏదో మాట్లాడబోతున్న వినీల్కి గుమ్మం పట్టుకుని తమ వంకే చూస్తున్న తండ్రి కనిపించి ఆపేశాడు. విను, నా గురించి గొడవ పడుతున్నావా? నేను ఊరికి వెళ్ళిపోతాను నీరసంగా అన్నారు విశ్వం గారు. మీరు ఎవరి కోసమో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నాన్న, నేను మిమ్మల్ని చూసుకోగలను, మీరు ఇవేమీ పట్టించుకోవద్దు, పదండి రెస్ట్ తీసుకుందరు కానీ. వినీలు ఆయన చేయి పట్టుకుని అన్నాడు. మామయ్య గారు, నాకు మీరంటే కోపమేమీ లేదు. నేను జాబ్ మానేసి ఇంట్లో ఉండలేను. నాకు చేతనైనంతలో మీకు చేసి పెడతాను. పని మనిషికి ఇంకాస్త జీతం పెంచి ఇంట్లో ఉండమంటాను. అంతేకాని ఆయన అలా మాట్లాడితే నాకు కష్టంగా ఉంటుంది హరిత మామగారితో అంది. ఆ అమ్మాయి చెప్పింది రైటే కదా విను, ఇంత చదువుకున్నది ఇంట్లో ఉండడానిక? నువ్వు లీవ్ పెట్టక్కర్లేదు, వెళ్ళిపో, నేను చూసుకోగలను. మాట్లాడలేకపోతున్నారు విశ్వం గారు. తను ఏం మాట్లాడినా తండ్రి మనసు నొచ్చుకుంటుందని వినీల్ మౌనంగా తల ఊపి తండ్రిని తీసుకువెళ్ళి పడుకోబెట్టాడు. విశ్వం గారి జ్వర తీవ్రత తగ్గుముఖం పట్టింది. వినీల్ ఆఫీస్కి వెళ్తున్నాడు. వినీల్ హరిత ఇద్దరు ఇల్లు చేరేసరికి రాత్రి అయిపోతుంది. వీళ్ళు వచ్చేసరికి విశ్వం గారే రైస్ కుక్కర్ పెడుతున్నారు. ఆయనకి చేతనైనట్లుగా వంట చేస్తున్నారు. ఆయన తినేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదంతా వినీల్కి కష్టంగా అనిపిస్తుంది. ఆయన కోడలు చేసి పెట్టాల్సింది పోయి ఆయనే ఎదురు తమకు పనులు చేస్తున్నారు. మీరెందుకు చేస్తున్నారు మావయ్య గారు? నేను వచ్చాక వంట చేస్తానుగా అని మొదట్లో హరిత మామగారితో అంది. మీరు రావడం ఆలస్యం అవుతుందని కదమ్మా, నాకు పెందలాడే తినకపోతే అరగదు. అయినా ఇంట్లో ఉండి చేసేదేముంది, పై పనంతా పనమ్మాయి చేస్తుంది, నాకేం కష్టం అవడం లేదు అన్నారు ఆయన. అంతే, ఇక పట్టించుకోవడం మానేసింది హరిత. హరిత ప్రవర్తన సహించలేని వినీలు ఆమెపై చిరాకును పెంచుకున్నాడు. ఇద్దరిలోనూ అవగాహన లోపం ఏర్పడింది. పరస్పరం వాదులాడుకోవడం, మాటామంతి లేకుండా ఎడముఖం పెడముఖంలా దూరంగా పడుకోవడం ఎక్కువైంది. ముద్దు ముచ్చట కరువైంది. ఇదంతా గమనిస్తున్న విశ్వం గారు ఇద్దరికీ విడివిడిగా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించాలి అని హితబోధ చేశారు. ఉద్యోగం మానడం, అతని మాటలకు తలవంచడం రెండూ నేను చేయను అని తేల్చి చెప్పేసింది హరిత. కుటుంబ బంధాల కన్నా ఉద్యోగం ఎక్కువ అనుకున్న ఆ అమ్మాయి నాకు వద్దు. బాధ్యతలు నిర్వర్తించడానికి తలవంచడం అనుకోవడం మూర్ఖత్వం. తను ఈ విషయం అర్థం చేసుకునే వరకు నేను ఇలాగే ఉంటాను అన్నాడు వినీల్. పోనీ నేను మన ఇంటికి వెళ్ళిపోతాను, నా వల్ల మీ మధ్య గొడవలు వద్దు అన్నారు విశ్వం గారు. మీరు అలా అంటే నేను చాలా బాధపడతాను నాన్న. ఇలా అనుకుంటే అసలు పెళ్ళే చేసుకునేవాడిని కాదు. సమస్య అంతా దీనిలోనే ఉంది. అవసరమైతే దీన్నే వదిలేస్తాను కానీ మిమ్మల్ని దూరం చేసుకోను వినీల్ అన్నాడు. మర్యాదగా మాట్లాడు. దాన్ని దీన్ని అంటే ఎవరు పడరు, నువ్వు వద్దంటే ఎవరు పట్టుకుని వేలాడరు. నేను ఈ క్షణం వెళ్ళిపోతాను అని హరిత దూకుడుగా ఉంది. వెళ్ళిపో, ఎవరు బతిమాలేవాళ్ళు లేరు అంతకన్నా స్పీడ్గా అన్నాడు వినీల్. నువ్వు ఇల్లు కదిలావంటే చచ్చినంత ఒట్టే అని విశ్వం గారు హరితను బలవంతంగా ఇల్లు కదలకుండా ఆపారు. విషయం హరిత తల్లిదండ్రుల దాకా వెళ్ళింది. వాళ్ళు కూడా ఇద్దరికి చాలా రకరకాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. విముఖత ధోరణి ప్రబలంగా పేరుకుపోవడంతో ఆ జంటకు హితబోధలు నచ్చలేదు. అంతలో హరితకు విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. దగ్గరగా ఉండి పోట్లాడుకునే దానికన్నా దూరంగా ఉంటేనన్నా ఒకరిపై మరొకరు ద్వేషం తగ్గి ప్రేమగా మారుతుందేమో అన్న ఆలోచన పెద్దవాళ్ళకి వచ్చింది. వినీల్ అంగీకారంతో సంబంధం లేకుండానే హరిత విదేశాలకు వెళ్ళిపోయింది. తామొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్లు పెద్దవాళ్ళ ఆలోచన తలకిందులయ్యాయి. హరిత విదేశాలకు వెళ్ళాక ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఫోన్లో తిట్టుకునేవాళ్ళు, వాట్సాప్ ద్వారా వాదులు ఆడుకునేవాళ్ళు, చాటింగ్లో దుమ్మెత్తు పోసుకునేవారు. ఇలా ఒకరంటే ఒకరికి మరొకరికి విముఖత పెరిగి విడాకులు తీసుకోవాలి అనుకునేదాకా వచ్చింది. ఇద్దరూ వారి పెద్దలకు అదే చెప్పారు. వారి అంగీకారంతో నిమిత్తం లేకుండా తమ నిర్ణయాన్ని ప్రకటించారు. హరిత విదేశాల నుండి తిరిగి వచ్చాక విడాకులకు అప్లై చేసుకుంటారని చెప్పేసింది. నాది అదే నిర్ణయం అని వినీల్ కూడా తీర్మానించాడు. అన్నట్లుగానే హరిత తిరిగి వచ్చాక కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేసింది. విడాకులు వచ్చాయి. ఎవరి జీవితాలు వారివిగా విడిపోయారు. ఇద్దరికీ కొంతకాలం చాలా హాయిగా అనిపించింది. ఇష్టం వచ్చినంతసేపు వర్క్ చేసుకోవచ్చు, బయట తిరగవచ్చు, సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయవచ్చు. బాధ్యతలు నుండి బరువు బాధ్యతలు ఏమీ లేకపోవడంతో రిలీఫ్గా అనిపించింది. 2 నెలలు అయ్యేసరికి ఏదో వెలితి మొదలైంది. మన కోసం ఎదురు చూసేవారు లేరు. నీ జీవితం నాది అని తోడు పంచుకునే వ్యక్తి లేని లోటు తెలియసాగింది. ఇప్పుడు ఇద్దరిలో ఒకే ఆలోచన, మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని. ఆలస్యం ఎందుకు, వేట మొదలుపెట్టారు. మ్యాట్రిమోనీలో గాలింపు, పరిచయస్తులు, బంధువులు, స్నేహితులు ఎవరు తమకు సరిజోడు అని వెతకడం మొదలుపెట్టారు. ఆ వెతుకులాట్లో ఇద్దరికీ తమకు తెలియని నిజాలు బయటపడసాగాయి. అప్పటి వరకు తాము ఎదుటి వ్యక్తిలో నచ్చనివి మాత్రమే చూసి ద్వేషాన్ని పెంచుకున్నామని, దుర్గుణాలను తవ్వడం వల్ల సద్గుణాలను మర్చిపోయామని అర్థమైంది. హరితకి ఎవరిని చూసినా వాళ్ళకన్నా వినీల్లోనే పాజిటివ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనవసరంగా తొందరపడ్డాను అనే భావం తొలససాగింది.
పెళ్లి అంటేనే ఒకరి కోసం మరొకరు సర్దుకుపోవడం అని అర్థమైంది. మామగారి కోసం ఉద్యోగం మానేయడం అంటే తల వంచడం అనుకుందే తప్ప బాధ్యతగా భావించలేదు. ప్రత్యామ్నాయంగా అందుకు అనుకూలమైన మరొక పని వెతుక్కోవడం చేయలేదు అని పదే పదే మనసులో మదనపడసాగింది. వినీలకు కూడా తను ప్రవర్తించిన తీరు తనకే చిరాకు కలిగించసాగింది. జీవిత భాగస్వామి ఆలోచనలను గౌరవించి సరైన నిర్ణయం తీసుకోవాల్సింది అని బాధపడ్డాడు. ఆమెలోని తెలివితేటలను అర్థం చేసుకోకుండా వంటింటికి పరిమితం చేయాలనుకున్నాడే గాని కుటుంబ బంధాలను సమపాళ్లలో మోయడంలో కాస్త వివేకం చూపించి ఉండాల్సింది అని తెలుసుకున్నాడు. వినీల్ ఫోన్ నుండి హరిత ఇన్బాక్స్లోకి ఒక మెసేజ్ వెళ్ళింది. నేను వర్క్ లోడ్ తగ్గించుకుంటున్నాను, టూర్లు క్యాన్సిల్ చేసుకున్నాను, ఇంటి దగ్గర ఉండే సమయం పెంచుకుంటున్నాను, నీకు ఇష్టమైన హరి అని. అప్పటికే వినీల్కి మెసేజ్ టైప్ చేయబోతున్న హరిత ముఖం ప్రసన్నమైంది. ఇష్టమే, నేను కూడా వేరే జాబ్ చూసుకుంటున్నాను, మామయ్య గారిని కనిపెట్టుకుని ఉండే సమయం ఉండేలా నీకేమీ అభ్యంతరం లేదు కదా అని. హరిత రిప్లై గాలిలో అలా అలా తేలుతూ వినీల్కి ఫోన్లో చేరింది. ఈ కథ ఈనాడు ఆదివారం సంచిక నుంచి గ్రహించబడింది. కథా రచయిత్రి కెవి సుమలత. ఈ కథా శీర్షిక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.